ఆయుర్వేద గ్రంథాలలో చెప్పబడిన రహస్య ఆరోగ్య సూక్తులు. శారీరకంగానూ, మానసికంగానూ, సామాజికంగానూ, ఆర్థికంగానూ తను ఉన్న పరిసరాలలో హాయిగా జీవించడాన్ని ఆరోగ్యము అంటారు. ఆరోగ్యము మనిషి ప్రాథమిక హక్కు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యముగా ఉండాలి. ఆరోగ్యముగా ఉండడానికి ప్రయత్నించాలి. మంచి ఆరోగ్య పరిసరాలను కల్పించుకోవాలి. ఆరోగ్యం విషయంలో ఆహారం పోషించే పాత్ర. మన శరీరం ఒక యంత్రం లాంటిది. ఇంధనం లేకపోతే యంత్రం ఎలా పని చేయలేదో అలా మన శరీరం కూడా ఆహారం లేకపోతే పనిచేయదు. మనం తీసుకునే ఆహారం శరీరం సక్రమంగా పనిచేయడానికి అవసరమైన శక్తిని అందిస్తూ ఇంధనంలా పనిచేస్తుంది. అయితే ఆధునిక జీవన శైలి కారణంగా మనం ఏ ఆహారం తీసుకుంటున్నామో నియంత్రణ లేకుండా పోయింది. ఈ క్రమంలో ఆహారం, శరీర తత్వం, శరీర రసాయన క్రియలు, ఆహారం ప్రభావం మన మీద పడి అనేక సమస్యలకు కారణం అవుతుంది. మరి ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏం చేయాలి, ఏం చేయకూడదో చూద్దాం. అలాగే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ ఒక్క లైక్ అనేది మాకు ఎంతగానో సపోర్ట్ ని ఇస్తుంది. ప్రాతకాలంలో నిద్ర నుండి మేల్కొనవలెను. బ్రహ్మ ముహూర్తం సరైన సమయం. ప్రాతకాలంలో నిద్ర లేచిన వెంటనే గోరువెచ్చటి నీటిని తాగాలి. దీనివలన మలమూత్రాలు సాఫీగా సాగును. నిద్ర లేచిన వెంటనే మలమూత్ర విసర్జన చేయవలెను. మలమూత్రాలను బలంగా ఆపుట వలన రోగాలు సంప్రాప్తిస్తాయి. దంతధావనం నందు నాలుకను, దంతములను శుభ్రపరచుకోవలెను. నల్లతుమ్మ చెట్టు బెరడు కషాయం నోటిలోని క్రిములను తొలగించు గుణము కలిగి ఉంటుంది. దంతముల పాచిని తొలగించుట కొరకు వనమూలికలతో చేసినటువంటి దంత చూర్ణాన్ని వాడవలెను. చిగుళ్లలో వ్యాధులు ఏమైనా ఉన్నచో చిగుళ్లకు నువ్వుల నూనె రాయవలెను. స్నానానికి ముందు గోరువెచ్చగా కాచిన నువ్వుల నూనెతో శరీరాన్ని మర్దించుకుని కొంతసేపు లేత సూర్యకిరణాలలో ఉండవలెను. నువ్వుల నూనె బదులు కొబ్బరి నూనె లేదా ఆవాల నూనెను కూడా వాడుకోవచ్చు. ఆవాల నూనె చాలా శ్రేష్టం. ఔషధ తైలాలు కూడా వాడవచ్చు. శరీరానికి నూనె మర్దించుకొనుట వలన చర్మం మృదువుగా తయారగును. కీళ్లు, కండరాలు కదలికలు మంచిగా జరుగును. రక్త ప్రసరణ మంచిగా జరుగును. చర్మం ద్వారా మలపదార్థాలు త్వరగా తొలగించబడును. రోజు వాకింగ్ మరియు ప్రాణాయామం, యోగాసనాలు వేయవలెను. స్నానం గోరువెచ్చటి నీటితోనే చేయవలెను. గోరువెచ్చటి నీటితో స్నానం చేయడం వలన జఠరాగ్ని పెరుగును. రోమకూపములు, స్వేద రంధ్రములు, చర్మము శుభ్రపరచబడి శరీరం నిర్మలంగా ఉండును. నివసించే ప్రదేశముని బట్టి, కాలం మరియు అలవాట్లని అనుసరించి ఆహారం నిర్ణయించవలెను. షడ్రుచోపేతమైన తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అను 6 రుచులు కలిగి ఉండు ఆహారముని తీసుకొనవలెను. జీర్ణశక్తికి అనుకూలంగా ఉండు ఆహారముని నిర్ణయించుకుని తీసుకొనవలెను. భోజనం చేయుటకు 10 నుంచి 15 వరకు నిమిషములు ముందు పచ్చి అల్లం ముక్కలను కొద్దిగా ఉప్పుతో కలిపి తినవలెను. గట్టిగా ఉండు పదార్థాలను బాగుగా నమిలి తినవలెను. సాధ్యం అయినంత వరకు ఆహారం తిన్న తర్వాత పెరుగు లేదా మజ్జిగ సేవించవలెను. అతిగా చల్లగా, వేడిగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకోరాదు. ఆహారం తినుటకు 15 నిమిషాల లోపు నీరు తీసుకోరాదు. తిన్న వెంటనే అధిక మోతాదులో నీటిని తీసుకోరాదు. మధ్య మధ్యలో కొంచెం కొంచెం నీటిని తీసుకోవచ్చు. ఆలస్యముగా జీర్ణం అయ్యేటువంటి ఆహారాన్ని ఎక్కువ మోతాదులో తీసుకోరాదు. భోజనం చేసిన వెంటనే అధిక శ్రమ చెయ్యరాదు. భోజనం చేసిన వెంటనే కొంత సమయం విశ్రాంతి తీసుకొనవలెను. దక్షిణం, తూర్పు దిశ వైపు తలపెట్టి నిద్రించవలెను. నిద్రించే గది అత్యంత స్వచ్ఛముగా గాలి వీచే విధంగా ఉండవలెను. నిద్రించే మంచం ఎత్తు, వంపులు లేకుండా స్థిరంగా ఉండవలెను. గది వాతావరణం దుష్ప్రభావం లేకుండా ఉండవలెను. మెదడుని ఉత్తేజిత పరుచు పనులు అనగా గట్టిగా చదువుట, ఆలోచించుట, మద్యపానం, కాఫీ, టీలు సేవించుట మొదలగు వాని తరువాత వెంటనే పడుకోరాదు. రోజుకి కనీసం 7 గంటలు నిద్రించవలెను. పగటి నిద్ర మంచిది కాదు. కేవలం ఎండాకాలం నందు మాత్రమే పగటి సమయం నందు నిద్రించవలెను. నిద్రించుటకు ముందు అరికాళ్లకు, అరచేతులకు తైలం మర్దించుట వలన పీడ కలలు రాకుండా ఉంటాయి. మూత్రము ఆపుట వలన మూత్రము పోయిటలో బాధ కలుగును. మూత్రములో రాళ్లు ఏర్పడును. మూత్రాశయం యొక్క కండరాలు పటుత్వము కోల్పోవును. మూత్రమార్గంలో వాపు, మంట కలుగును. అందువలన బలవంతంగా మూత్రాన్ని ఆపరాదు. మల విసర్జన ఆపుట వలన కడుపులో నొప్పి, కడుపుబ్బరం, అజీర్ణం, అపానవాయువులు, తలనొప్పి, కడుపులో పుండ్లు వంటి సమస్యలు మొదలగును. కావున మల విసర్జన ఆపకూడదు. వాంతిని ఆపుట వలన దద్దుర్లు, తల తిరగడం,
రక్తహీనత, కడుపులో మంట, చర్మరోగాలు మరియు జ్వరం కలుగును. తుమ్ములను ఆపుట వలన జలుబు, ముక్కు నుండి అదేపనిగా నీరు కారే పీనసరోగం, తలనొప్పి, పార్శ్వపు నొప్పి మొదలగు సమస్యలు కలుగును. ముక్కులో ఉండు మలినాలు, అనవసర పదార్థాలను తొలగించుటకు సహాయపడతాయి. తుమ్ములను బలవంతంగా ఆపరాదు. త్రేపులను ఆపడం వలన ఎక్కిళ్లు, ఛాతిలో నొప్పి, దగ్గు, ఆకలి మందగించడం, రుచి లేకపోవుట మొదలగు సమస్యలు సంభవించును. ఆవలింతలు ఆపుట వలన కండ్లు, గొంతు, చెవి, ముక్కు సంబంధ వ్యాధులు ఉత్పన్నం అగును. ఆకలి, దప్పిక శరీరంకు కావలసిన పోషకాంశాలు మరియు నీటి ఆవశ్యకతని తెలియచేస్తాయి. వీటిని అతిగా ఆపుట వలన శరీరంకు అందవలసిన పోషకాలు అందక శరీరం క్షీణించిపోతుంది. శరీరం కావాల్సిన రోగనిరోధక శక్తి తగ్గి రకరకాల వ్యాధులు సంభవిస్తాయి. శరీరం పొడిగా మారును. కన్నీటిని ఆపుట వలన మానసిక వ్యాధులు, ఛాతిలో నొప్పి, తలతిరుగుట మరియు జీర్ణకోశ వ్యాధులు కలుగుతాయి. శ్వాస ప్రక్రియని ఆపుట వలన శ్వాసకోశ వ్యాధులు, గుండె జబ్బులు కలిగి మనిషిని ఉక్కిరిబిక్కిరి చేయును. ఒక్కోసారి మరణం కూడా కలుగును. నిద్రని ఆపుట వలన నిద్రలేమి, మానసిక వ్యాధులు, జీర్ణకోశ వ్యాధులు మరియు జ్ఞానేంద్రియ వ్యాధులు సంభవించును. పై వాటిని ఎట్టి పరిస్థితుల్లో బలవంతంగా ఆపరాదు. ఈ నియమాలు నిబద్ధతతో పాటించటం వలన అనారోగ్యాలు కలగకుండా చూసుకోవచ్చు. ఆరోగ్యమే మహాభాగ్యం. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. రహస్య సూక్తులు. ఉదయం, సాయం సమయం నందు స్నానం ఆచరించవలెను. మలమూత్ర మార్గములను, పాదములను ఎల్లప్పుడూ శుభ్రముగా ఉంచుకునవలెను. నిత్యం శిరస్సు, ముక్కు, పాదముల యందు తైలమును ఉపయోగించుకునవలెను. వెంట్రుకలు, గోళ్లు, గడ్డము నందు రోమములు 15 రోజులకు 3 సార్లు హరించవలెను. పితృదేవతలకు పిండప్రదానం చేయువాడిగా ఉండవలెను. భయము లేకుండా ధైర్యవంతునిగా ఉండవలెను. భయము కలుగుటచే రోగములు ఉద్భవించును. గొడుగు, తలపాగా, కర్ర సహాయంగా ఉంచుకునుము. కొండలు, సంచారం లేని ప్రదేశం నందు ఒంటరిగా ఇవి లేకుండా సంచరించరాదు. శ్రమ చేయుటకు ముందు శరీరముకు విశ్రాంతి ఇవ్వుము. ఆలోచనలతో భోజనము చేయరాదు. సకాలం నందు భోజనం చేయవలెను. రాత్రి కాని, పగలు కాని భోజనం చేయకుండా ఉండటం వలన ఆయుక్షీణం, అజీర్ణం చేయుట, తినిన వెంటనే మరలా తినుట వలన గ్రహణి వ్యాధికి కారణం అగును. ఆహారం అతిగా తీసుకోవడం వలన ఆమ్లము శరీరం నందు సంచరించును. అనేక రోగాలు శరీరం నందు ఉద్భవించును. విరుద్ధ ఆహార పదార్థాలు స్వీకరించరాదు. పాలు, నెయ్యి తృప్తిగా తినుట వలన ముసలితనం తొందరగా దరిచేరనివ్వదు. ప్రతిరోజు భోజనం చేసిన తరువాత మజ్జిగ తీసుకోవడం వలన అగ్నిని వృద్ధి చేయును. విరుద్ధ ఆహార పదార్థాలు తీసుకోవడం వలన కలుగు విషములను, మొలలు మొదలగు రోగములను నివారించును. ప్రతి ఉదయం నోటి యందు నువ్వుల నూనె పొసుకుని తెల్లటి నురుగు వచ్చేవరకు పుక్కిలించి బయటికి విడువవలెను. దీనిని దంతధావనం చేయుటకు పూర్వం చేయవలెను. ఆయిల్ పుల్లింగ్ అని వ్యవహరిస్తారు. దీనివలన దంతములకు బలం కలుగును. దంతవ్యాధులు రానివ్వదు. రాత్రి సమయం నందు పెరుగు నిషిద్ధం. అన్ని పాలకంటే ఆవుపాలు శ్రేష్టం. వృక్ష సంబంధమైన నూనెలలో అన్నింటికంటే నువ్వుల నూనె శ్రేష్టమైనది. నెయ్యిలన్నింటిలో ఆవు నెయ్యి శ్రేష్టమైనది. పప్పుధాన్యాలలో అన్నింటికంటే పెసలు శ్రేష్టమైనవి. ఆకుకూరలలో పాలకూర శ్రేష్టం. దుంపజాతుల్లో అల్లం శ్రేష్టం. ఫలములలో ద్రాక్ష శ్రేష్టం. ఉప్పులలో సైంధవ లవణం శ్రేష్టం. చెరుకు నుండి తయారగు పంచదార శ్రేష్టం. మినుములు అతిగా వాడరాదు. వర్షాకాలం నందు నదుల యందు ఉండు వర్షపు నీరు ప్రకృతి హితం కాదు. గొర్రె పాలు, గొర్రె నెయ్యి వాడకం మంచిది కాదు. పండ్లలో నిమ్మపండు అతిగా వాడరాదు. దుంపల యందు బంగాళాదుంప అతిగా వాడరాదు. మలమూత్ర వేగములను ఆపరాదు. ఆహారం అరగనప్పుడు నీటిలో ఉప్పు వేసి తాగిన ఆహారముని ద్రవరూపంలో మార్చి అరిగించును. హృదయముకి మేలు చేయటంలో ఆమ్లరసం శ్రేష్టమైనది. స్నానం శ్రమని తొలగించడంలో శ్రేష్టమైనది. విరిగిన పెరుగు మలమూత్ర మార్గములను అడ్డగించును. గేదె పాలు నిద్రని కలిగించడంలో శ్రేష్టమైనవి. ఉసిరిక పచ్చడి ప్రతి 15 రోజులకు ఒకసారి తీసుకోవడం వలన వయస్సు నిలుపును. నెయ్యి వాతముని, పిత్తమును తగ్గించును. నువ్వుల నూనె వాతముని, శ్లేష్మముని తగ్గించును. తేనె శ్లేష్మమును, పిత్తమును తగ్గించును. కరక్కాయ ఎల్లకాలములలో వాడుకొనవచ్చు. ఇంగువ వాతమును, కఫమును తగ్గించును. ఆహార దోషములను కడుపు నుంచి మలరూపంలో బయటికి తోసివేయును. జఠరాగ్ని వృద్ధిపరచును. ఉలవలు అమ్లపిత్త వ్యాధిని కలుగజేయును. మినుములు శ్లేష్మముని, పిత్తమును వృద్ధి చేయును. అరటిపండు పాలతో, మజ్జిగతో తినకూడదు, హానికరం.
నిమ్మకాయను పాలతో, పెరుగుతో, మినపప్పుతో కూడి తినకూడదు. పాలు త్రాగడానికి ముందుగాని, పాలు త్రాగిన అనంతరం గాని నిమ్మరసం వాడరాదు. స్మృతి మద్యం వలన హరించును. మద్యం తాగరాదు. ఆహారానికి ముందు వ్యాయామం చేయవలెను. వ్యాయామం వలన శరీర భాగములు స్థిరత్వం పొందును. బ్రహ్మచర్యం ఆయువుని వృద్ధి పొందించును. నెలసరి సమయంలో స్త్రీ సంగమం వలన రోగాలు సంప్రాప్తించును. నపుంసకత్వం సంభవించును. గర్భవతి వ్యాయామం, తీక్షణమైన ఔషధాలు విడువవలెను. మలమూత్ర సమయం నందు వేరే కార్యక్రమాలు చేయరాదు. పిల్లలు, ముసలివారు, మూర్ఖులు, నపుంసకులు వీరితో ఎల్లప్పుడూ సఖ్యం చేయరాదు. సంధ్యాకాలం నందు భోజనం, అధ్యయనం, స్త్రీ సంగమం, నిద్ర చేయరాదు. రాత్రి సంచరించకూడని ప్రదేశములు యందు సంచరించకూడదు. మిక్కిలి వేగముగా ప్రవహించు జలం నందు స్నానం చేయరాదు. స్నానం చేసిన వస్త్రముతో తలని తుడుచుకోకూడదు. బడలిక తీరకుండా, ముఖం కడుగుకొనకుండా, వస్త్రము లేకుండా స్నానం చేయరాదు. నొటికి ఆచ్ఛాదన లేకుండా, ఆవలింత, తుమ్ము, నవ్వు ప్రచరింప చేయకూడదు. భూమిని గీయకూడదు. గడ్డి తుంచకూడదు. మట్టిగెడ్డలు చేతితో నలపకూడదు. ముక్కుతో శబ్దం చేయకూడదు. పళ్ళు కొరకకూడదు. ఆయుర్వేద గ్రంథాలలో చెప్పబడిన రహస్య ఆరోగ్య సూక్తులు 2. ప్రతినిత్యం సూర్యోదయానికి ముందుగా నిద్రలేవవలెను. 2 మైళ్ళు వరకు నడవవలెను. రాత్రి భోజనమయిన తరువాత 1 మైలు దూరం నడుచుట చాలా మంచిది. నిద్రించుటకు 3 గంటల ముందు రాత్రి భోజనం చేయుట మంచిది. రాత్రి సమయం నందు 10 గంటల లోపు నిద్రించుట చాలా మంచిది. ఆహారంని పూర్తిగా నమిలి మింగవలెను. స్నానం చేసిన వెంటనే భోజనం చేయరాదు. అలా చేసినచో జీర్ణశక్తి నశించును. స్నానం చేసిన గంట తరువాతనే భోజనం చేయవలెను. రాత్రి నిలువ ఉన్న వంటలను భుజించరాదు. చద్ది అన్నం భుజించినచో ఒళ్ళు బరువెక్కును. చురుకు లేకుండా ఉండును. ప్రతినిత్యం దంతధావనం అనంతరం ఏ వస్తువులు తినకుండా 6 తులసి దళములు నమిలి మింగుతూ ఉన్న ఎడల జ్వరములు రాకుండా ఉండుటయే కాక జీర్ణశక్తి పెంపొందును. నిద్ర నుంచి లేచిన వెంటనే మంచినీటిని సేవించరాదు. అలా త్రాగిన ఎడల జలుబు చేయును. ఫలములు తీసుకున్న వెంటనే కూడా నీటిని సేవించరాదు. వేడి వస్తువులు తీసుకున్న వెంటనే చల్లని నీరు తీసుకోకూడదు. అతి కారం గల వస్తువులు, అతిగా మసాలా గల వస్తువులు తీసుకున్నచో కడుపు మరియు పేగులు బలహీనం అగును. రాత్రి పడుకునే అరగంట ముందు పాలు తాగవలెను. ఉదయం ఏమన్నా తీసుకున్న తరువాత నీటిని తాగవలెను. భోజనం చేసిన పిమ్మట మజ్జిగ తాగవలెను. ఇలా చేయువారికి ఆరోగ్యం బాగా ఉండును. బాగా ఆకలిగా ఉన్నప్పుడు నీటిని తాగుట, దాహంగా ఉన్నప్పుడు అన్నం తినటం వలన కడుపు నొప్పి వచ్చును. కడుపు ఉబ్బరంగా ఉండి పుల్లటి తేపులు వచ్చుచున్నప్పుడు చల్లటి మంచినీరు తాగవలెను. అన్నం తినే ముందు గాని, తిన్న తరువాత గాని అల్లం మరియు ఉప్పు తింటూ ఉన్న ఎడల జీర్ణశక్తి ఎక్కువ అగును. మూసి ఉన్న ఇంట్లో గాని గదిలోకి గాని తలుపు తీసిన వెంటనే ప్రవేశించరాదు. తలుపు తీసి 5 నిమిషములు దూరముగా ఉండి లోపల ఉన్న గాలి బయటికి వెళ్లిన తరువాత మాత్రమే లోపలికి వెళ్లవలెను. నిద్రించే గదిలో చెడు వాయువులను ఉత్పత్తి చేసేటువంటి వస్తువులు ఉంచరాదు. బట్టలు బిగుతుగా కట్టుకోరాదు. వదులుగా ఉండవలెను. శిరస్సు చల్లగా ఉంచుకొనుట, పాదములు వెచ్చగా ఉంచుకొనుట ఆరోగ్యవంతులు యొక్క లక్షణం. సారా మొదలైన మత్తు పదార్థాలు సేవించరాదు. దానివల్ల ఆకలి చెడిపోయి బుద్ధి చెడిపోవును. అవసరం లేకుండా కళ్లజోడు ధరించరాదు. కళ్ళు చెడిపోవును. చిన్న అక్షరాలు గల పుస్తకాలు రాత్రి యందు చదవరాదు. భోజనం చేసిన వెంటనే వ్యాయామం, మైథునం చేయరాదు. ఆరోగ్యం చెడిపోవును. పైన చెప్పబడిన ఆరోగ్య రహస్య సూక్తులు తప్పక పాటించవలెను. ప్రతి 40 రోజులకు శరీరం నందు అనేక మార్పులు జరుగుతుంటాయి. ఈ రోజు మీరు తీసుకున్న ఆహారం యొక్క రస ప్రభావం 40 రోజుల వరకు మీ శరీరం పైన ఉంటుంది. అందుకే దీక్షలు మండలం రోజులు ఉంటాయి. మండలం అనగా ఆయుర్వేద శాస్త్ర ప్రకారం 40 రోజులు. ఈ 40 రోజులు శుద్ధమైన ఆహారం, సాత్విక ఆహారం తీసుకొనడం వలన శరీరం శుద్ధి అవుతుంది. అదేవిధంగా ప్రతి 28 రోజులకి మనిషి రక్తంలో మార్పు సంభవించును. పాము కుబుసం విడిచినట్లే మనిషి కూడా చర్మ కణాలను విడుస్తాడు. వాటిని మృతకణాలు అంటారు. ఆంగ్లము నందు డెడ్ స్కిన్ సెల్స్ అంటారు. ఇవి అత్యంత సూక్ష్మరూపంలో ఉంటాయి. వీటి గురించి ఆయుర్వేదం ఎప్పుడో వివరించింది. రక్తం నందు మార్పు సంభవించు సమయంలో ఆ రోజంతా మగతగా ఉంటుంది. ఒళ్ళు విరవడం ఎక్కువగా జరుగును. ఇలాంటివన్నీ ఆయుర్వేద గ్రంథాలలో నిగూఢముగా ఉన్నాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.
అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.